రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలనైతే తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైన సమాచారం గురించి తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడడం వల్లనే మిత్రులారా వీడియోకు సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం అనేది పూర్తిగా మీకు అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో ఆసరా పింఛన్లపై శుభవార్తలు, ఈ రెండు ఉంటేనే 4016, 6016, మరి కాసేపట్లో పంపిణీ, కొత్త విధానంలో పంపిణీ, దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో దాదాపు 50 లక్షల మంది ఆసరా పింఛన్ వాహులకు చేరడం జరుగుతుంది. అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయడం వల్ల వారు ముఖ్యమైన సమాచారం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల మీకు అవసరమయ్యే పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉండబోతుందని చెప్పిన సంగతి తెలిసిందే. మరి ఈ పెంచినామని చెప్పే ఆసరా పింఛన్లు కేవలం మనకి పత్రాలకు మాత్రమే పరిమితమైన సంగతి కూడా తెలిసిందే. పత్రాలకు మాత్రమే పరిమితమయ్యాయి, కానీ ఇవి అమల్లోకైతే నోచుకోలేదు. కావున ఈ ప్రభుత్వం ఈ పథకాలను ఎప్పుడు అమలు చేస్తుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న వేళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 4016, 6016 ఆసరా పింఛన్లపైన అదిరిపోయే శుభవార్తలైతే తీసుకొని రావడం అయితే జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దీని గురించి చర్చించుకుందాం. అదేవిధంగా రైతు రుణమాఫీ విడుదల చేసిన ప్రభుత్వం చాలా దాంట్లో అఫిడవిట్లు సరిగ్గా లేవని ఆపివేయడం జరిగింది. అసలు కంటే రుణాలకు సంబంధించిన వడ్డీలే ఎక్కువ మోతాదులో జమ కావడం జరిగిందట. దీనిపైన బ్యాంక్ అధికారులపైన సీఎం తీవ్రంగా కోపంగా ఉన్నట్లు సమాచారం. ఈ వడ్డీ లెక్కలు, అసలు లెక్కలు పూర్తిగా సమగ్రమైన సమాచారంతో తేల్చిన తరువాతనే దీనికి సంబంధించిన 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ పంపిణీ కార్యక్రమం అయితే డబ్బులు పడతాయని పేర్కొనడం అయితే జరిగింది. అయితే రైతు రుణమాఫీ చేయడం ప్రపంచంలో ఒక పెద్ద పథకమని చెప్పుకోవచ్చు. దీనిపైన ప్రభుత్వం పైన ప్రశంసలు వెల్లువవుతున్న తరుణంలో ఆసరా పింఛన్ వాహులు 50 లక్షల మంది ఓట్లు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొట్టేయాలనే ఉద్దేశంతో ఈ 2016 రూపాయలను 4016 రూపాయలకు, 4016 రూపాయలను 6016 రూపాయలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అయితే మిత్రులారా, శ్రేయోభిలాషులారా, ఈ పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం ఒక ముఖ్యమైన సమాచారాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. ఈ జూలై మాసంలో మాత్రం పాత ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మాత్రమే ఉండబోతున్నట్లు సమాచారం. పాత ఆసరా పింఛన్లు అనగా 2016 రూపాయలు, 4016 రూపాయలు మాత్రమే ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి ఈ ఆగస్టు నెల నుంచి మాత్రం పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు సమాచారం. ఈ నెలలో మాత్రం కేవలం పాత ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మాత్రమే ఉండబోతుంది. కానీ ఈ నెలలోనే ఆసరా పింఛన్లకు సంబంధించిన లిస్టులను విడుదల చేసి నెక్స్ట్ ఆగస్టు నెల నుంచి కొత్త వారికి, పాత వారికి కూడా పెరిగిన ఆసరా పింఛన్లను ప్రభుత్వం జమ చేసే యోచనలో ఉన్నది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలపైన నాంది పలికి ప్రతి ఒక్కరికి ప్రజా సంక్షేమ పథకాలను
అందించాలని కోరుకుందాం. మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. జై జవాన్, జై కిసాన్.